మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఉన్న బలంగా సింహాచలంలో ప్రత్యక్షమయ్యారు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ నెల రోజుల తర్వాత సింహాచలంలో కనిపించారు. సింహాచలంలో ఫోటోస్ దిగి నేను వచ్చేసా అంటూ మరో యూట్యూబర్ అన్వేష్ టార్గెట్ గా పోస్టులు పెడతాడు. వైజాగ్ వెళ్ళనున్న మీ ఇంటికెళ్తా, మీ అమ్మా నాన్నలకి ధైర్యం చెప్తా, నువ్వు టెన్షన్ పడకు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం భయ్యా సన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. భయ్యా సన్నీ యాదవ్ నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పాకిస్తాన్ వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అరెస్టు చేసిందంటూ వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కోసం సన్నీ గూఢచారిగా పనిచేస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. పాక్లో జాకిర్ నాయక్ సమ్మిట్ కు భయ్యా సన్నీ హాజరయ్యారు. అయితే భయ్యా సన్నీ నిజంగా ఎన్ఐఏ అదుపులో ఉన్నాడా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. భయ్యా సన్నీ తండ్రి మాత్రం కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కుటుంబ సమస్యలకు స్నేహితులకు కూడా సమాచారం ఇవ్వలేదు. నెల రోజుల తర్వాత విశాఖపట్నం చేరుకున్న భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో ఫోటోలు దిగి నేను వచ్చేసాను అంటూ పోస్ట్ చేశాడు. మరొక యూట్యూబర్ అన్వేషణ్ ఇంటికి వెళ్తున్నట్లు పోస్ట్ చేశాడు. నన్ను గత రాత్రి ఎవరో కిడ్నాప్ చేశారు, ఇప్పుడే విడిచిపెట్టారు. వచ్చే 4 రోజులు నాకు ఎంతో కీలకం, రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ అంటూ భయ్యా సన్నీ ఆసక్తికర పోస్టు పెట్టాడు. చెన్నైలో అరెస్ట్ అయిన భయ్యా సన్నీ సింహాచలంలో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెల రోజుల పాటు ఎక్కడికి వెళ్లారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఉన్న బలంగా సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. చెన్నై ఎయిర్పోర్టు నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ నెల రోజుల తర్వాత సింహాచలంలో కనిపించాడు. సింహాచలంలో ఫొటోస్ దిగి నేను వచ్చేసా అంటూ మరో యూట్యూబర్ అన్వేష్ టార్గెట్ గా పోస్టులు పెట్టాడు. వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికి వెళ్ళాక మీ అమ్మా నాన్నకి ధైర్యం చెప్తా, నువ్వు టెన్షన్ పడకు అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం భయ్యా సన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భయ్యా సన్నీ యాదవ్ నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పాకిస్తాన్ వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అరెస్టు చేసిందంటూ వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కోసం సన్నీ గూఢచారిగా పనిచేస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. పాక్లో జాకిర్ నాయక్ సమ్మిట్లో భయ్యా సన్నీ హాజరయ్యారు. అయితే భయ్యా సన్నీ నిజంగా ఎన్ఐఏ అదుపులో ఉన్నాడా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. భయ్యా సన్నీ తండ్రి మాత్రం కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కుటుంబ సభ్యులకు సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వలేదు. నెల రోజుల తర్వాత విశాఖపట్నం చేరుకున్న భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో ఫోటోలు దిగి నేను వచ్చేసాను అంటూ పోస్ట్ చేశారు. మరొక యూట్యూబర్ అన్వేష్ ఇంటికి వెళ్తున్నట్లు పోస్ట్ చేశాడు. నన్ను గత రాత్రి ఎవరో కిడ్నాప్ చేశారు, ఇప్పుడే విడిచిపెట్టారు. వచ్చే 4 రోజులు నాకు ఎంతో కీలకం, రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ అంటూ భయ్యా సన్నీ ఆసక్తికర పోస్టు పెట్టాడు. చెన్నైలో అరెస్ట్ అయిన భయ్యా సన్నీ సింహాచలంలో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెల రోజుల పాటు ఎక్కడికి వెళ్లారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.